గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రధానంగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిన్న 2015-16 గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది. తక్షణమే మళ్ళీ 8 వారాల్లో దాని మీద ఏందనేది రీవెరిఫికేషన్ చేయాలన్నట్టుగా తీర్పు ఇచ్చింది. చూద్దాం. 2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు, మళ్ళీ వాల్యుయేషన్ చేయాలి హైకోర్టు తీర్పు. టీజీపీఎస్సీ అధికార పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు సాంకేతికత కమిటీ సిఫారసులు అమలు చేయాల్సిందే, 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాల్సిందే ఆదేశం. ఇప్పటికే విధుల్లో ఉన్న 1032 మంది ఉద్యోగులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019 అక్టోబర్ 24 విడుదల చేసిన 2015 గ్రూప్ 2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వైట్నర్ వినియోగం దిద్దుబాట్లు ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు సాంకేతికత కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్సీకి లేదని పేర్కొంది. ఆన్సర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందన్నది స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తప్పుపట్టింది. 2019 అక్టోబర్ 24 ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని తెలిపింది. సాంకేతిక కమిటీ సిఫారసులో హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టుగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో పూర్తి చేయాలని కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. 2015 నాటి నోటిఫికేషన్, 2019లో ఫలితాలు. సాంకేతిక కమిటీ సిఫార్సుతో పాటు 2019 జూన్ 6న హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అన్ని జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ బి సుజిత మరో 14 మందితో పాటు మరో 5 పిటిషన్లు దాఖలయ్యాయి. 5లో చూద్దాం, దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలా మంచి విషయం ఇది, ఎందుకంటే న్యాయంగా అర్హులకు అన్యాయం జరిగింది. ఎప్పుడు గత 6 సంవత్సరాలుగా అన్యాయం అయిపోతారు. ఇలాంటివి జరగాలి. ఇలాంటివి జరిగితేనే ఈ ఏజెన్సీలు అనేవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. రైట్. వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గ్రూప్ 2 కింద 13 కేటగిరీల్లో 1032 పోస్టుల భర్తీకి 2015 నోటిఫికేషన్ జారీ కాగా 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయిందని, 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయన్నారు. ప్రశ్నాపత్రం బుక్లెట్కు ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి 2016 డిసెంబర్లో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రశ్నాపత్రంలోని బుక్లెట్ నంబర్, ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని 2017లో కమిటీ సమర్పించిన నివేదికల్లో వెల్లడించింది. మొత్తానికైతే ఇది పరిస్థితి. దగ్గర పార్ట్ బిలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లయితే వాటిని వాల్యుయేషన్ చేయరాదని కమిటీ సిఫారసు చేసింది. ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టు ఆశ్రయించగా సాంకేతిక కమిటీ సిఫారసును సమర్థిస్తూ దాని ప్రకారం మూల్యాంకనం చేపట్టాలంటూ 2019 జూన్ 6న డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు ముసుగులో ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పుకు విరుద్ధంగా టీజీఎస్ఏ వ్యవహరించిందని ఆరోపించారు. అంటే టీజీపీఎస్సీ కానీ, అటు టీఎస్పీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ అదే టీఎస్పీఎస్సీ, ఇటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా చాలా అవకతవకలు జరిగింది. వీటి మీద సమూలంగా ఇలాంటి తీర్పులే రావాలి. న్యాయంగా అభ్యర్థి ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్ ఉందో ఆయనకు మాత్రమే ఉద్యోగం దక్కాలి. అడ్డదారులు దొక్కుంటూ పోయిన వాళ్ళని తక్షణమే విధుల్లోంచి తొలగించే ప్రయత్నం చేయండి. ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు కోర్టుల మీద నమ్మకం వస్తుంది, కానీ వీటిని ముందుకు కొనసాగించాలి. అది అప్పుడే న్యాయం జరుగుతుంది ఒరిజినల్ అభ్యర్థులకు. 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నామంటూ తీర్పు వెలువరించింది. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు 8 వారాల్లో తిరిగి వాల్యుయేషన్ చేపట్టి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు జెన్యూన్ క్యాండిడేట్లు ఎవరో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 6 ఏళ్ళు, దగ్గర 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 1032 మంది కొనసాగుతారు కదా. ఇందులో అడ్డదారులు వచ్చిన వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు టీజీపీఎస్సీలో అప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి. అప్పుడు వేరే వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు నిజాయితీగా రిక్రూట్ చేస్తారు. రైట్. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య రాజే, మరో 4 మృతి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు, హిడ్మాపై కోటి, రాజేపై 50 లక్షల రివార్డు. ఘటనా స్థలంలో 2 AK-47లు, ఇతర ఆయుధాలు స్వాధీనం. భద్రతా దళాలపై మెరుపు దాడులు చేసిన మోస్ట్ వాంటెడ్గా మారిన హిడ్మా, అతడే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన కేంద్రం. భద్రతా బలగాలకు నవంబర్ 30 డెడ్ లైన్, గడువుకు 12 రోజుల ముందుగానే ఆపరేషన్ పూర్తట.
సిగ్మా ప్లాన్ వేసిందంటే ఆల్మోస్ట్ పద్మవ్యూహం రేంజ్లు ఉంటుందట. ఇక అందులోంచి తప్పించుకునే అవకాశం ఉండదట. మొత్తం అసలు మామూలు ఇటు ఫిట్నెస్ మీద బీభత్సమైన ఇంట్రెస్ట్ పెడతాడంట, ఇటు వ్యూహకర్త కూడా బీభత్సమైన వ్యూహకర్తట. అందుకే ఆయన మీద ₹1,00,00,000 రివార్డు ఉంది. అదుపులో తిప్పిరి తిరుపతి. విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్టు ప్రచారం. విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు. అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులట. మావోయిస్టులారా లొంగిపోండి, అర్బన్ నక్సలైట్లు మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు, మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం, ఇంకో 4 నెలలే గడువు ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్టేనా? వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఎదురుదెబ్బలు, ఇక మిగిలింది గణపతి మాత్రమే. అనారోగ్యంతో ఆయన సతమతం. తెలంగాణకు 10 జల పురస్కారాలు. మన రాష్ట్రం 10 జల పురస్కారాలను దక్కించుకుంది. 2024కు సంబంధించి జాతీయ జల పురస్కారాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. మొత్తం 5,20,342 పనులతో దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తొలి విడత గ్రామీణ ప్రాంతాల్లో, రెండో విడత పట్టణ ప్రాంతాల్లో చీరలను డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించారు. అంటే బతుకమ్మకి ఇవ్వకుండా ఆపింది కేవలం ఇందుకు. ఇంత కుట్ర ఉందో చూడుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇదంత దుర్మార్గమైన చర్య. ఇప్పుడు ఇందిరమ్మ గొప్పది కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి కావచ్చు, బతుకమ్మ చీరలను బతుకమ్మకి ఇవ్వకుండా ఇందిరా చీరల్ని చేసినావు చూడు. ఇది కేంద్రంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో ఉంటే వాళ్ళ నిర్ణయాలు. ఇక్కడ రాష్ట్రానికి ఉన్న ఏమంటారు ఖ్యాతిని, రాష్ట్రానికి ఉన్న సొంత ఒక ఇమేజ్ని పట్టించుకోదు. కేంద్రమే దానికి నచ్చినట్టే అవలంబిస్తుంది. ఇప్పుడు బతుకమ్మకు చీరలు ఇవ్వలేదన్న పేరు మోసింది, ఇందిరాగాంధీ ఈ జయంతికి చీరలు ఇస్తున్నాం అన్న పేరు మోస్తున్నాం. సరే, ఆ ఇచ్చేయైనా ఏ రేంజ్ క్వాలిటీ ఉంటాయో ఇచ్చినాక తెలుస్తుంది, చూద్దాం. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. మెట్రో విస్తరణ, RRR, ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్. దేశానికి రెండో రాజధాని హోదా అడగట్లే, ఆ స్థాయికి తగిన మౌలిక వసతులు కల్పించండి. అభివృద్ధిలో రాజకీయాలు లేవు, పెద్దన్నగా ప్రధాని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాలకు ప్రత్యేక అర్బన్ పాలసీ రూపొందించాలి. పట్టణాభివృద్ధి శాఖ రీజనల్ మీటింగ్లో సీఎం ప్రసంగం. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తాం, కేంద్ర మంత్రి ఖట్టర్. పత్తి కొనుగోళ్లపై లైన్ క్లియర్. బిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్ అయింది. బిన్నింగ్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్. రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వ నివేదిక. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం. చూడాలి ఏ రకంగా ఇస్తుంది. పార్టీల పరంగా 42% ఎక్కడెక్కడ ఇస్తుంది, ఎన్ని పార్టీలు దాన్ని ఆమోదిస్తాయి, ప్రతి పార్టీ అసలు దాన్ని కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పని. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50% లోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజెట్ జాబితా ఇచ్చి ఈ నెల 25వ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం 50% లోపు రిజర్వేషన్ల జాబితా ఉండేలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకే రిజర్వేషన్లు ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది భద్రత పట్ల ఏర్పాట్లు లాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయి. అంటే 50% లోపు రిజర్వేషన్ల జాబితా ఉండేలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏది ఎన్నికల సంఘం. అయితే ఆ మేరకే రిజర్వేషన్లు ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది కదా. మరి 50%కి నువ్వు ఇచ్చినప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు 50% లోపు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు ఇస్తారని గ్యారెంటీ ఏంది? ఇప్పుడు ఇక్కడ జనరల్ వచ్చింది, ఓసీ వచ్చింది జనరల్. అక్కడ నీ పార్టీ బీసీ ఇస్తే వేరే పార్టీ కూడా బీసీ ఇస్తుందని ఎట్లా చెప్తావు? అది ఎట్లా ఒప్పుకుంటుంది? నీకు బలం ఉన్న చోటనే ఇవ్వచ్చు కదా, నువ్వు అందరు అక్కడ ఇవ్వాలని లేదు కదా. ఇప్పుడు దీని మీద చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది, చూద్దాం.
వాట్సాప్లో మీ సేవ బర్త్ సర్టిఫికేట్ నుంచి బిల్లుల దాకా అందులోనే 580 సేవలను అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు 8096958096 నంబర్కు వాట్సాప్ చేస్తే 38 శాఖల సర్వీసులు పొందవచ్చు. త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ సేవలు. డిజిటల్ పాలనను ప్రజలకు చేరువ చేసినాం. ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ ఇస్తామని వెల్లడి. ప్రతి 8 నిమిషాలకు చిన్నారి మిస్సింగ్ అట. దేశంలో ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. సుప్రీంకోర్టు మిస్సింగ్ కేసులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేయండి. విచారణ కోసం జిల్లాకో నోడల్ ఆఫీసర్ను నియమించాలి. వచ్చే నెల 9 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. మిస్సింగ్ కేసుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రానికి ఆదేశం అట. ఐబొమ్మ కేసులోకి ఈడీ. క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానం. విదేశాల నుంచి ఐబొమ్మ ఆపరేషన్ కేసు వివరాలను ఆరా తీస్తున్న ఈడీ అధికారులు. త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్. యూజర్లను బెట్టింగ్ యాప్స్కు మళ్లించుండు. మొత్తం 17 వెబ్సైట్లు క్రియేట్ చేసిన ఇమ్మడి రవి. సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కోసం 2 డొమైన్లు. అమీర్పేటలో ఒకటి, అమెరికాలో మరొకటి రిజిస్టర్. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడట. దడ పుట్టిస్తున్న ఈగం. 6.8 డిగ్రీల కనిష్టానికి రాత్రి ఉష్ణోగ్రతలు. కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పం. 14 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే రికార్డు. 22 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. విభత్సంగా రోజు రోజు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 30 నుంచి 10 రోజులు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు. ఈసారి ఆన్లైన్లోనే దర్శనం టోకెన్లు. గత ఏడాది తొక్కిసలాట నేపథ్యంలో ఆఫ్లైన్ టోకెన్లు రద్దు. 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయింపు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలట. క్లౌడ్ ఫ్లేయర్లో తీవ్ర సాంకేతిక సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇంటర్నెట్ సేవలు. ఎక్స్, గ్రోక్, చాట్జీపీటీ, ఊబర్ యాప్లపైన ఎఫెక్ట్. హిడ్మా ఎన్కౌంటర్. నేల కొరిగిన మావోయిస్టు పార్టీ అగ్రనేత. ఎదురుకాల్పులో ఆయన భార్య, మరో 4 మృతి. పట్టుకొని కాల్చి చంపారని హక్కుల నేతల ఆరోపణలట. అన్నదాత నుంచి కొన్నది కొంతే. నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు. 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్న సర్కారు ఇప్పటి వరకు కొన్న వడ్లు 15 లక్షల టన్నులే. రైతులకు 2,000 కోట్లకు పైగా పెండింగ్. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం అట. చూద్దాం. మార్కెట్ బాటా రైతుకు బాసట. ఎకరానికి 13 క్వింటాల్ల పత్తి కొనాల్సిందే. కేసీఆర్ ఉంటే ఇంత కష్టం ఉంటుండేనా? ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయి. రైతు భరోసా ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టగా ఈ యాసంగి సాయం గురించి మాట కూడా మాట్లాడట్లేదు. రుణమాఫీ లేదు, నష్టపరిహారం లేదు, యూరియా లేదు, బోనస్ లేదు, పంట అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. కేసీఆర్ ఉంటే తెలంగాణ రైతుకి ఇంత కష్టం ఉంటుండేనా అని ఒక రైతు, జనార్దన్ అనే రైతు కుచ్లాపూర్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అంటుండు. బీఆర్ఎస్ పోరు దిగొచ్చిన సర్కారు. పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్, హరీష్ నేతలు. బిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు. నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లట. కొర్రీలపై సోయా రైతుల కన్నెర్ర. నాణ్యత లేదని 2 లారీలు వాపస్. కొనుగోలు ఆపేసిన నిర్వాహకులు. తూకం వేసినాక ఎట్లా తిప్పి పంపుతారు? నిర్మల్ జిల్లాలో రైతు ధర్నా. హైడ్రా మారవా? ఎన్నిసార్లు మందలిచ్చినా తీరు మారదా? తెల్లవారుజామునే కూల్చివేతలు ఎందుకు? అంతర్గత రోడ్లపైన మీ జోక్యం ఏమిటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు. అసలు హైడ్రా ఎట్లుందంటే ఇక దున్నపోతు మీద వర్షం కురిసినట్టే, గుడ్డెద్దు శేల కనుక పడిపోయినట్టే, ఎంత పంటను దొక్కకుండా పోయినట్టు పోతుంది. మరి ఏందో తెల్లవారుజామున చీకటి మొక్కాన హైకోర్టు ఇంత బాహటంగా బెదిరిస్తున్నా కూడా, ఇంత హెచ్చరిస్తున్నా కూడా అసలు పట్టించుకునే అంత లేదేందో అర్థం కావట్లేదు. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంతాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతుందంటున్న నిప్పులు చెరిగింది. కూల్చివేతలు తెల్లవారుజామున ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పట్టుబట్టింది. సంధ్యా కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇలా స్పందించింది. అవి చట్టవిరుద్ధ నిర్మాణాలైనా కూల్చివేసేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇటీవల ఆదేశించినప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని నిప్పులు చెరిగింది. హైడ్రా కమిషనర్ను కోర్టు పిలిచి చెప్పినా మళ్ళీ పాత పంతానే ఎందుకు? అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అక్రమ కట్టడం అని కూల్చివేస్తున్న ప్రతి దాని వెనక పర్మిషన్లు ఉంటాయి కదా. ఆ పర్మిషన్లు ఇచ్చిన ప్రతి ఆఫీసర్ను సస్పెండ్ చేయదు. నువ్వు ఒక హైడ్రా తీసుకొని వచ్చి, బుల్డేజర్ను తీసుకొని వచ్చి ఇప్పుడు అక్రమ కట్టడం కూల్చేస్తున్నావు. ఆ అక్రమ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన దగుల్బాజీలను అరెస్ట్ చేయవాను. ఆ ప్రభుత్వంలో అక్కడ స్థానికంగా ఏ ప్రజానాయకుడు ఉన్నాడు, వాటి మీద ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఏ ఆఫీసర్ల పర్మిషన్ తోటి ఆ బిల్డింగ్ నిర్మాణం అయితే, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో బిల్డింగ్ నిర్మాణం అనేది పర్మిషన్ లేకుండా జరుగుతుందా? ఒకనే ఇంత స్థలం ఉందని బిల్డింగ్ కట్టుకుంటే నడుస్తుందా? చిన్న చిన్న గ్రామాల్లోనే ఈరోజు పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అలాంటిది అంతంత పెద్ద భవనాలు, అంతంత బిల్డింగ్లు కట్టిరు అంటే వాడికి పర్మిషన్లు ఇస్తారు కదా. వాళ్ళందరికీ సస్పెండ్ చేసినాక నువ్వు హైడ్రా కూల్చేయి. ఆ ప్రజానాయకుడిని విచారించిన తర్వాత కూల్చేయి. అంటే మీరు తీసుకునే టైంలో లంచాలు తీసుకుంటారు, కమిషన్లు తీసుకుంటారు, ఆడ పర్సంటేజ్లు తీసుకుంటారు,
కథ మీ ప్రభుత్వం దిగిపోగానే వేరే ప్రభుత్వం వచ్చి కూల్ చేస్తే అక్కడ నిర్మించుకున్నాడు అన్యాయం అయిపోవాలనా? ఇంత దుర్మార్గమా? హైడ్రా ఇప్పటివరకు ఎన్ని 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 కూల్ చేసిందో దాని వెనక ప్రతి ఒక్క దాని వెనక పర్మిషన్లు ఉంటాయి కదా. అక్కడ ప్రజానాయకుడు ఉంటాడు కదా, ఆ రాజకీయ నాయకుడు ఎవడో వాని మీద చర్యలు తీసుకోవాలి. ఆ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలి. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు హైడ్రా? ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం? అక్రమ నిర్మాణం అంటేనే పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ నుంచి లంచం తీసుకోనో ఎట్లు దొంగతనంగా సంతకం పెట్టిననేగా అర్థం. మరి ఆయన మీద ఎందుకు లేవు చర్యలు? ఎంతమంది ఆఫీసర్లను అరెస్ట్ చేశారు, ఎంతమంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు, ఎంతమంది రాజకీయ నాయకులు ఎంత పర్సెంటేజ్ తీసుకురో బయట పెట్టింది హైడ్రా? ఉత్తానే అడ్డొచ్చిన బిల్డింగ్లన్నీ కూల్చేసుకుంటూ పోతే అంటే ప్రజలు అమాయకులు, ప్రజలు బలి కావాలి. ఇంత దుర్మార్గమా? ఆశలు కల్పించి అస్త్ర సన్యాసమా? సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోటా ఎగవేతకు యత్నాలు. రిజర్వేషన్లు 50% లోబడే అనడం ఆత్మహత్యా సదృశ్యమే. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేయాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడిండు. పార్టీ కోట మెలిక బీసీలకు దోకా. 42% బీసీ రిజర్వేషన్ హామీకి మరోసారి సర్కారు తూట్లు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోట అమలు హైడ్రామా. పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు పార్టీ కోట అంటూ బిల్డప్. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై కేబినెట్లో తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు. కాంగ్రెస్ సర్కార్ దగాపై ఆగ్రహం. అసలు ఇప్పుడు ఇది పెద్ద సమస్య. ఇప్పుడు సరే డెడికేటెడ్ కమిషన్ నువ్వు వేసినా కూడా 50% లోపు రిజర్వేషన్లు వాళ్ళు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తానని ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ ఎన్నికల సంఘంకు. నువ్వు బీసీలకు 42% ఎట్లా ఇస్తావు? ఎక్కడ ఇస్తావు? ఇప్పుడు నువ్వు ఇచ్చిన చోటనే వేరే పార్టీ ఇస్తానే గ్యారంటీ ఉంది. అసలు ఆ స్థానం బీసీ అని ఎట్లా కేటాయిస్తావు? అసలు ఇక పెద్ద సమస్య చూద్దాం. దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఈ 2 డేస్లో వాళ్ళు కమిషన్ ఏమి ఇస్తారో దాన్ని బట్టి వీళ్ళు ఇస్తా అంటారు కదా, చూద్దాం. 1 నుంచి 9 వరకు బకాయిలపై నిరసన. పెండింగ్ బిల్లులు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి. తెలంగాణ సర్పంచుల సంఘం జేసీ డిమాండ్. పంచాయతీల ఎదుట ఆందోళనలకు పిలుపట. గత సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికలకు పోరని వాళ్ళు అంటారు. గ్రూప్ 2 నియామకాలు రద్దు. 2019 అక్టోబర్ నాటి ఎంపిక జాబితా చెల్లదు. దాని ఆధారంగా జరిగిన రిక్రూట్మెంట్లు రద్దు. రీవాల్యుయేషన్ చేసి అర్హులను ఎంపిక చేయాలి. 8 వారాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కీలక తీర్పు. ఈ టీజీపీఎస్సీలు ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఈ అవకతవకలు ఉన్నాయని ఆ 1032 మందిలో అనర్హులు ఉన్నారని ప్రకటించిన తర్వాత, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత దీనికి బాధ్యుడైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు, న్యాయం చేసినట్టు. ఎక్కడి ఎకానమీ అక్కడే. 2029 నాటికైనా భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం కల్లే. సాధ్యం కాదంటున్న ఐఎంఎఫ్ తాజా అంచనాలు. ఈ ఏడాది 5వ స్థానంలోనే. డేటా చోరీ వెరీ డేంజర్. ఐబొమ్మ చేతిలో 56 లక్షల మంది వ్యక్తిగత సమాచారం. సైబర్ నేరగాళ్లకు అమ్మితే 21 కోట్లు. సెకండ్ల వ్యవధిలో వాళ్ళందరి ఫోన్లు హ్యాక్ చేసే ఛాన్స్. దడ పుట్టిస్తున్న మెటాడేటా స్టెల్త్ యాపట. ఇలాంటి చాలా ప్రమాదకరం. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల. తమిళనాడులో 21వ విడత ఫండ్ రిలీజ్ చేయనున్న ప్రధాని మోడీ. 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు. ఈ కేవైసీ పూర్తి చేయని అన్నదాతలకు కష్టమే. గెరిల్లా దాడి వ్యూహకర్త మడావి హిడ్మా ఎన్కౌంటర్. ఆయన భార్య రాజయ్యతో పాటు మరో 4 సైతం. మృతుల్లో చెల్లూరి నారాయణరావు, టెక్ శంకర్. హిడ్మాపై 1 కోటి పైగా, రాజయ్యపై 50 లక్షల రివార్డ్. ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్. 50 మంది మావోయిస్టుల అరెస్ట్. దేవ్జీ ఎక్కడా? పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా? పట్టుబడిన ఆయన సెక్యూరిటీ బృందంలో ఎవరెవరు ఉన్నారు? ధృవీకరించని రాష్ట్ర డీజీపీ, పోలీసులు ఉన్నతాధికారులు. అమిత్ షా డెడ్లైన్కు ముందే హిడ్మా ఎన్కౌంటర్. ఈ నెల 30 వరకు గతంలో టైం పెట్టిన కేంద్ర హోంమంత్రి. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం. కేంద్రం జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్ కారకులు. వారి మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు. బండి సంజయ్. 2 మంత్రులపై హైకమాండ్ గుస్సా. జూబ్లీహిల్స్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు. కేటాయించిన డివిజన్లలో సరిగా పనిచేయలేదని రిపోర్ట్. అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక. వివరణ ఇవ్వాలని హస్తినా నుంచి సంకేతాలు. ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ. తన వాదన వినిపించేందుకు సిద్ధమైన మరో మంత్రి. ఆ ఇద్దరికి పదవి గండం తప్పేనా? అది 2 మంత్రుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చూద్దాం.
ప్రధానమంత్రి సీఎంలకు బడేబాయ్, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తెలంగాణ. వికసిత్ భారత లక్ష్యాలకు తమ వంతు కృషి చేస్తాం. డిసెంబర్ 9న ప్రజల ముందుకు విజన్ డాక్యుమెంట్. 70% జీసీసీల హైదరాబాద్లోనే. సౌత్ వెస్ట్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. శాసన మండలి పనులు త్వరగా పూర్తవ్వాలి. రాబోయే సమావేశాలు ఇక్కడే జరగాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. డిజిటల్ విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ వర్సిటీ, అందుకు కామన్వెల్త్ యాప్ లెర్నింగ్తో ఒప్పందం. గ్రూప్ 2 ఫలితాలు రద్దు. చూద్దాం మరి దీనిలో ఎంత చిత్తశుద్ధి. 8 వారాల్లోనే ఓఎంఆర్ రివాల్యుయేషన్ చేసి జాబితా ప్రకటించాలంట. మరి అప్పుడు రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్ మళ్ళీ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి ఈసారి కొత్త వాళ్ళకు, జెన్యూన్ క్యాండిడేట్లకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సౌదీ విషాదం, మదీనాలో క్యాంప్ ఆఫీస్. భారత హజ్ యాత్రికుల కార్యాలయం ఏర్పాటు. మృతుల కుటుంబాలకు సాయం అందించేందుకు జీవించి ఉన్న వ్యక్తి అబ్దుల్ షోయబ్గా గుర్తింపు. భారత కాస్ప్లేట్ ఆఫీస్ వెల్లడి. నేడు ఎమ్మెల్యేల అనర్హతపై మౌఖిక విచారణ చేపట్టనున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. హాజరు కానున్న తెల్లం వెంకట్రావు, సంజయ్. రేప్ పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీల ఎంక్వైరీ. హైదరాబాద్లో ఐటీ దాడులు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మహఫిల్ రెస్టారెంట్ల ఓనర్ల ఇళ్లలో సోదాలు. 15 చోట్ల 30 బృందాల ఏకకాలంలో తనిఖీలు. దాడుల్లో కీలక పత్రాలు, నగదు స్వాధీనం. వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా, ప్రెస్ మీట్ పెట్టి డంకా బజాయించి ప్రకటిస్తా. తుమ్మలను వదులుకోవడంతోనే బీఆర్ఎస్ ఓటమి. బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. 20 ఏళ్లు పనిచేసిన నన్ను కుట్ర పన్ని పార్టీకి, కుటుంబానికి దూరం చేశారు. అలాంటి వారిని వదిలి ప్రసక్తే లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు వదిలిన బాణం అనేది అర్థం కాలేదు. ఉన్న పార్టీలన్నీ పోయి వచ్చిండు, ఎల్లెల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ కనుక్కొని వచ్చి లాస్ట్కు కేసీఆర్ వదిలిన బాణం అని తెలిసింది. అంతే కదా. ఇటు షర్మిల గారు ఎవరు వదిలిన బాణం అంటే కాంగ్రెస్ వదిలిన బాణం అని అక్కడికి పోయి అధ్యక్షురాలు అయిన తర్వాత తెలిసింది. ఇప్పుడు కవితక్క ఎవరు వదిలిన బాణం అనేది ఇప్పుడు తెలవదుగా. తీరా 2029 ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది ఎవరు వదిలిన బాణం అనేది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం యుద్ధం మాత్రం పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ మీదే చేస్తుంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో ఉన్న లోటుపాట్లు తెలుసు కాబట్టి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తుందా మరి ఏందనేది తెలియదు. కానీ కార్యకర్తలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ వీళ్ళు మాట్లాడారు కదా అని ఇక గుడ్డె దిశలా పడ్డట్టు వీళ్ళు వెనకమ్మడి పోయిర్రు అనుకో, రేపు మళ్ళీ బీఆర్ఎస్లో పోతే మీ పరిస్థితి ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాడ ఏమైంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో ఏం జరిగింది? చొక్క తిట్టిండు. సిగ్గుందా కేటీఆర్, సిగ్గుందా కేసీఆర్? మీరా ఓట్లు అడిగేది? అసలు మీకు ఓట్లు అడిగే ముఖం ఉందా? ఈ తెలంగాణను 10 సంవత్సరాలు దోపిడీకి గురి చేసిర్రు. వేల కోట్లు, లక్షల కోట్లు ఎట్లొచ్చినాయి మీకు చెప్పాలని మీడియా ముఖంగా కొన్ని వందల సార్లు బహిరంగంగా చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 ఎలక్షన్స్ వల్ల పోయి ఏం చేసిండు? గులాబీ కండువ కప్పు. ఆయన స్థానంలో గెలవకపోగా ఇప్పుడు విలువను కోల్పోయిండు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకున్న విలువను కోల్పోయిండు. రాజకీయవేత్తగా మారి ఒక స్టాండు లేకుండా అసలు విరుద్ధంగా అది గొప్ప పాలన, కాళేశ్వరం అనేదాన్ని అత్యంత ఘోరంగా విమర్శించి అదొక తెల్ల ఏనుగా అది ఇది అని ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండువా కలర్ మారంగానే అదొక గొప్ప విషయం. కేసీఆర్ 10 సంవత్సరాలు అద్భుతంగా పాలించిండు. ఒకే మనిషి 2 నాలుకలతో 2 విధాలుగా మారేదంటే ఆయన సొంత ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. పేపర్లు కూడా ఆయన ఫోటో వేయడానికి ఇష్టపడట్లేదు. చూడు అట్లుంది పరిస్థితి. కాబట్టి మీరు కార్యకర్తలు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు వీళ్ళ మాటలు విని ఇవాళ తిట్టిరు కదా రైట్, ఎప్పటికి ఇదే మాట మీద ఉంటారు అనుకోని బ్లైండ్గా మీరు ఎవరిని విమర్శించకరి. ఎక్కడికి పోవాలని మీరు కూడా చాకచక్యంగా ఆలోచించుకొని మీరు మూవ్స్ పెట్టండి. కానీ ఒకనే గుడ్డ దిశలో పోయినట్టు పోయి వెనక కూర్చుని అనుకో, రేపు వాళ్ళకి జంప్ అయింది అనుకో, ఎటు ఉండదు. అట్లా చాలామంది పరిస్థితులు అట్నే ఉన్నాయి రాష్ట్రంలో. డబుల్ ధమాకా, సర్పంచ్గా ఓడితే ఎంపీటీసీగా పోటీకి ఛాన్స్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణాలు. రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహణతో మళ్ళీ పోటీకి నో ఛాన్స్. ఎలక్షన్స్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ఈసి. అయితే కొన్ని సానుభూతి గ్రామాల్లో ఏంటంటే ఇప్పుడు నేను సర్పంచ్గా డబ్బులు ఖర్చు పెట్టిండు, పాపం ఓడిపోయిండు కాబట్టి నాకు ఎంపీటీసీగా సీట్ ఇస్తే సానుభూతితో కొన్ని ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి.
రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాస్త గ్రామాల మండలాల్లో సరికొత్త సమీకరణ తెలియదు. గతంలో నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ను రూపొందించారు. దీంతో అన్ని ఎన్నికలు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు, ఎమ్మెల్యేలకు ఉండేది. అభ్యర్థులు ఒక ఎన్నికల్లో ఓడిపోతే వేరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. అది ఈసారి మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి సర్పంచ్ ఓడిపోయిన ఆయనకు సింపతితోటి ఓట్లు పడేసాను. జాసిర్ బిలాల్కు 10 రోజుల కస్టడీ. ఎన్ఐఏ విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టు అంగీకారం. ఢిల్లీ పేలుడు ఘటనలో జాసిర్ సహా కుట్రదారు. హమాస్ తరహాలో దాడికి ప్లాన్. ఎన్ఐఏ. అల్ ఫహాల్ వర్సిటీలో ఈడీ తనిఖీలు. బీసీల ఆశలపై సర్కారు నీళ్లు. 50% లోపు రిజర్వేషన్లు ఆత్మహత్య సదృశ్యమే. బీసీలకు న్యాయం చేయాలి, సుప్రీంకోర్టును అభ్యర్థించాలి. రాజకీయ కారణాలతోనే బీసీ రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టడం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్. ఇంకెక్కడ సుప్రీంకోర్టు ఫస్ట్ చెప్పేసింది, ఇంకోసారి నా దగ్గరికి రాకురని కూడా చెప్పేసింది. ఐబొమ్మ కేసు రంగంలోకి ఈడీ. నిర్వాహకుడిల లావాదేవీలపై హైదరాబాద్ సిపికి లేఖ. నిందితుడు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అనుమానం. ఫెమా రూల్స్ ఉల్లంఘన, క్రిప్టో ట్రాన్సాక్షన్ పైన విచారించే ఛాన్స్. ఇమ్మడి రవిని కస్టడీకి కోరిన సిసిఎస్ పోలీసులు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై ఈడీ కొరడా. వింజో గేమ్స్ క్రాఫ్ట్ ఆఫీసులపై దాడి. కంపెనీల ఉన్నతాధికారులు ఇళ్లలోనూ తనిఖీలు. క్రిప్టో మనీ లాండరింగ్పై వ్యవహారంపై ఆరా. ఉద్మాతం. పేరు మార్చి నిర్మాణం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై వ్యతిరేకం. ఏపీ తీరుపై మంత్రి పాటిల్ ముందు అభ్యంతరం. ఢిల్లీలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో ప్రత్యేక భేటీ. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో 2047 పేరుతో కొత్త ప్రణాళిక. కేంద్ర నిర్దేశించిన లక్ష్యంలో మేము భాగస్వామ్యం. $30 ట్రిలియన్ ఎకానమీలో 10% ఉంటాం. ఫ్యూచర్ సిటీ ట్రిపుల్ ఆర్ మూసీ రివర్ ఫ్రంట్తో మార్పు. వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం. పట్టణాభివృద్ధి మంత్రులు ప్రాంతీయ సమావేశంలో రేవంత్. సిసిఐ తుగ్లక్ నిర్ణయం. పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో ఆవేదన. ఢిల్లీకి వెళ్లి పత్తి సమస్యలు ప్రధానికి తెలపాలి, లేదంటే సీఎం ఇంటి ముందే పత్తి పోసి ధర్నా చేస్తా. 8,000 కానీ 6,000కే అమ్మే పరిస్థితి. ఇప్పటి వరకు 406 మంది రైతులు ఆత్మహత్య. ఏనుమాముల మార్కెట్ సందర్శించిన హరీష్ రావు. 4 నెలలే టైం. తుపాకులు వదిలి బయటకు రండి. అర్బన్ నక్సల్ ఉచ్చులో పడొద్దు. బతికున్న వారు వెంటనే లొంగిపోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ హితవు. వాట్సాప్లో మీ సేవ నేరుగా పొందేలా అవకాశం. ప్రారంభించిన తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. అవార్డుల పంట. జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డులు. అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కేంద్ర జలశక్తి శాఖ. అక్రమ క్రషర్ వెనుక బీర్ల ఐలయ్య. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ పాడిందే పాట. సెటిల్మెంట్లలో భాగంగా 10 కోట్ల క్రషర్ తన బినామీలకి అప్పగింత. శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అనే వెంచర్కి ప్రభుత్వ అండదండలు. 322/4లో అక్రమ క్రషర్తో పాటు ప్రభుత్వం విప్కు ఎలక్షన్ అఫిడవిట్లో కాకుండా సుమారు 160 ఎకరాల భూమి. ఈ సాల్వో భూమి యజమాని కంపెనీకి సహకరిస్తున్న ప్రభుత్వం. ఈ కంపెనీ తయారు చేసే బాంబులు నక్సలైట్ల నుంచి ఉగ్రవాదుల వరకు చేరుతున్నాయా? ఓఆర్ఆర్ సమీపంలో రోజు వందలాది అమోనియం దిగుమతులు. ఈ అక్రమాలన్నింటినీ ఆర్టీఐ 2005 యాక్ట్ ద్వారా సేకరించి ప్రజల ముందు పెట్టిన టీజీ రియల్ ఎస్టేట్ సబరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు. అంతర్గత కలహాలతోనే పార్టీ పతనం. చిలికలు, విభేదాలు, అభిప్రాయ భేదాలతో పార్టీ క్షీణించింది. ఆపరేషన్ కగారు విజయవంతమైనట్లే. గిరిజనుల సమస్యలపై పోరాటాలు ఆపలేం. పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్. చూద్దాం ఆజ్కి బాత్. బీసీల ఉద్యమం బాగుంది, బంద్ కూడా బాగుంది. అసలు ఈ ఉద్యమం మనం ఎవరి మీద చేస్తున్నాం? అన్ని పార్టీలు ఈ బంద్లో సంపూర్ణ మద్దతు పూర్తి స్థాయిలో పాల్గొంటున్నాయి. అయితే చుక్కుముడి ఇక్కడే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. కాబట్టి మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధం ద్వారా ఎన్నికలు ఎదుర్కొని అందులో గెలిచి చట్టసభలలో బీసీలు ఏకం కావాలి. ఇక్కడ బయట ఏకం అయితే ఫోటోలకు తూతూ మంత్రంగా ఇస్తే కుదరదు కదా. అసలు ఎవరి మీద ఈ బంద్, ఈ ఉద్యమం చేస్తున్నాం అనేది రాజకీయ పార్టీల మీద మనకు స్పష్టత ఉండాలి. అది ఇక చేస్తున్నాం అంటే చేస్తున్నాం, కానీ ఎవరి మీద పోరాటం చేస్తున్నామని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బీసీ సమావేశం, ఇప్పుడు బీసీ గర్జన, బీసీ ఆక్రోశం అని రోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వాళ్ళు పెడతారు. దీంట్లో హైలైట్ ఏంటంటే అన్ని పార్టీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. బందోరు మీద చేస్తున్నాం, మనకు ఎవరు ఫలితాలు ఇవ్వాలి, అసలు ఎవరు న్యాయం చేయాలి? ప్రతిపక్షం, ప్రభుత్వం, అసలు డిపాజిట్లు రాని పక్షం, ప్రతి ఒక్కరు చాలా కూర్చుంటారు. ప్రతి ఒక్కరు బీసీల గురించి చెప్తారు. మరి మనకు న్యాయం చేసేది ఎవరు?
ఆ న్యాయం చేసే వ్యక్తి కనబడాలి కదా. ఈ బీసీలు కూడా ఇప్పుడు మన బీసీ జేఏసీ అయితేంది, ఇటు వేరే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితేంది, బహుజనులు అయితేంది, ఇప్పుడు వివిధ రకాలుగా పోరాడకుండా వీళ్ళందరూ కలిసి ఒకే మాట మీద కనీసం మనం బహుజనుల రాజ్యాధికారం సాధించేంత వరకైనా ఒకరి మాట మీద ఉండి దీనికి కావాల్సిన ప్రణాళిక వేసి ఆ దిశగా ఐకమత్యంగా నడిస్తే తప్ప నువ్వు నాకేంది చెప్పేది, నేను నీకేంది చెప్పేది, నీ వర్గంలోకి నేను రాను, నా వర్గంలోకి నువ్వు అవసరం లేదని ఎవ్వరి దారిన వాళ్ళు పోతే అది కొసలదు, మొదలు పెట్టదు. వేస్ట్, టైం వేస్ట్ తప్ప ఏమైనా ఉందా ఈ ఉద్యమం వల్ల? అందరు కలిసి ఎందుకు నలుగురు పోరాడితే చీలిపోతుంది, ఉద్యమం విలువ పోతుంది, రిజల్ట్ రాదు. ఎందుకు రిజల్ట్ రాదు అని తెలిసినప్పుడు పోరాటం చేయడం ఎందుకు? అంతే కదా. సంఖ్యలు దిగవు, నీ బానిస సంఖ్యలు దిగవు, మళ్ళీ బానిస అవుతావు అని తెలిసినప్పుడు అసలు పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా పోరాటం చేసేదే బానిస సంఖ్యలు దిగడానికి కదా. బహుజనులు అందరం కలిసి పోరాడితే బాగుంటుంది. ఈ వివిధ రకాలుగా విడిపోయిన వాళ్ళు కూడా ఒక మాట మీద నిలబడి ఒక వ్యక్తిని నమ్ముతారా, ఒక వ్యవస్థను నమ్ముతారా, ఒక శక్తిని నమ్ముతారా అనేది ఆలోచించుకొని ఐకమత్యంగా పోరాడితేనే సాధ్యపడుతుంది తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే అది అయ్యే పని కాదు. మా ఎన్కౌంటర్ చూసాం. 2015-16 గ్రూప్ 2 రద్దు, నాటి ఎంపిక జాబితా కొట్టివేత. చూద్దాం 8 వారాల్లో దాని మీద రిజల్ట్ ఇవ్వాలి. ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడలో అలజడట. పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసుల భారీ ఆపరేషన్, అదుపులో 50 మంది మావోయిస్టులు. ఉద్మాపై 1.80 కోట్ల రివార్డు. అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్. ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి, సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవు. అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం, మాకు న్యూయార్క్, టోక్యోలతోనే పోటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. హైదరాబాద్లో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం. అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్. గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ. అంచనాలకు అందనంత భారం, కల్వకుర్తి పనుల్లో జాప్యంతో ఖజానాపై వేల కోట్ల భారం. ఒక్క ప్యాకేజీలో 465 కోట్ల అదనం అట కల్వకుర్తి. గెలుపు బాధ్యత మంత్రులదే, ఎమ్మెల్యేలు నేతల మధ్య సమన్వయకర్తల ఇన్ఛార్జి మంత్రులు. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ దృష్టి. ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా. గ్రామ ప్రజలారా, ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 20,000 మంది ప్రజాప్రతినిధులు ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి వెళ్ళి 20,000 మంది ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు అన్ని పార్టీల నుంచి. వాళ్ళకి అడిగిందల్లు ఇచ్చారు. ఇప్పుడు గ్రామ ప్రజలు ఆలోచించండి, నిర్ణయం తీసుకోరు. అంటే కనీసం 50% కూడా ఓట్ పోల్ కానీ ఒక నియోజకవర్గం 48-49% ఓట్ పోలింగ్ జరిగిన నియోజకవర్గంలో 20,000 మంది ప్రజాప్రతినిధులు పోయి అడిగిందల్లా ఇచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు గ్రామ ప్రజలు మీ డిమాండ్ పెరిగింది, ఇప్పుడు ఆలోచించరు. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తే 90-95% పోలింగ్ అయితే ప్రతి గ్రామంలో. మీరు ఎంత డిమాండింగ్ ఉండాలి? ఎవడన్నా వచ్చి 2,000, 3,000 ఇచ్చిందంటే తిప్పి మొకాన కొట్టిరు వాడు మొకాన. అంటే మేము అంత చీప్గా కనబడుతున్నాం. మేము ఆడ కనీసం 50% పోలింగ్ కాని ప్రాంతాలకు పోయేమో వేల రూపాయలు ఖర్చు పెడతారు. 5,000, 10,000 మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు ఏ అడుగుతాయి. ఇక గ్రామాల్లో మాత్రం 1,000-2,000 వాళ్ళు మొకాన కొడితే అయిపోతుంది. ఇప్పుడు డిమాండ్ చేస్తారా మీరు, వానికి భయం పెడతారా అనేది తెలియదు. కానీ ఒక్కొక్క గ్రామానికి ప్రతి ఎమ్మెల్యేలు మంత్రుల కంచెని చేయాలి ప్రచారం. అట్లా తీసుకెళ్ళాలి డిమాండ్, అప్పుడు అర్థమవుతుంది. ఇంటి దీపం మారిపోయి దిక్కుతోచక దీనస్థితి. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా కొందరు, ఇంటి పెద్దలు దూరమై మరికొందరు. సౌదీ ప్రమాద మృతుల్లో కుటుంబాల్లో అంతులేని ఆవేదన. పత్తి రైతుకు క్వింటాకు 1,400 నష్టం, కేటీఆర్ ఆరోపణ. ఆదిలాబాద్ భైంసాలో మార్కెట్ యార్డులో పరిశీలన. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం వైభవంగా. బాబా శత జయంత్యుత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొననున్న ప్రధాని అట. రెండు 2015-16 గ్రూప్ 2 రద్దు. చూద్దాం మరి అసలు కమిషన్ వాదన ఎట్లుందంటే భౌతికంగా రీవాల్యుయేషన్ చేపట్టాలన్న ఉత్తర్వులు డివిజన్ బెంచ్ రద్దు చేసిందని కమిషన్ తెలిపింది. యాంత్రిక వ్యవస్థ ద్వారా జరిగిన మూల్యాంకనంలో పక్షపాతానికి, దురుద్దేశాలకు అవకాశం లేదు. ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయి, వారంతా విధుల్లో ఉన్నారు.
దురుద్దేశం, పక్షపాతం ఉంటేనే కోర్టు జోక్యం చేసుకోవాలి, లేదంటే నియామక ప్రక్రియలోకి న్యాయ వ్యవస్థ వెళ్ళకూడదని సుప్రీంకోర్టు వెల్లడించిందని తెలిపిందట. యథేచ్ఛగా యాంటీబయాటిక్స్ వాడితే ముప్పే, అలా చేస్తే శరీరానికి నిజంగా అవసరమైనప్పుడు పనిచేయవు. భారత్లో అత్యంత ప్రమాదకరంగా ఏఎంఆర్ ఏఐజీ అధ్యయనంలో గుర్తింపు, ల్యాన్పెట్ ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితం. అయితే ఇప్పుడు చాలామంది ఏమైపోతుందంటే ఇక మనకు తెలియదు, కొద్దిగా హెడేక్ ఉంది అంటే ఆ టాబ్లెట్ పేరు తెలిసి మెడికల్ షాప్ పోయి తెచ్చుకోవడం, లేకపోతే ముందుగానే ఏం జరగకముందే యాంటీబయాటిక్స్ వాడడం. ఏది ఉన్నా సరే, చిన్న ప్రాబ్లం అయినా మీ దగ్గరలో ఉన్న ఎవరో ఒక డాక్టర్ని అడిగి తెలుసుకొని చేయండి. సొంత ట్రీట్మెంట్ మంచిది కాదు. అలా అని విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం కూడా మంచిది కాదు. అనిషా పట్టుకోబోతే ఎస్ఐ పరుగు, లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు డబ్బు తీసుకుంటూ దొరికిన ఏఈ, స్థలం సర్వే వ్యవహారంలో చిక్కిన సర్వేయర్, చైన్ మ్యాన్. ఇది మీ పని కావాలంటే మా చేయి తడపాల్సిందని లంచం తీసుకుంటూ 3 కేసుల్లో 4 ఉద్యోగులు మంగళవారం అనీషా వాళ్ళకు చిక్కారు. ఇందులో ఎస్ఐ తనను పట్టుకోబోయిన అనీషా అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పరిగెత్తగా వెంటబడి పట్టుకోవడం కోసం మీరు హైలైట్ ఏంటంటే ఎస్ఐ గోడ దూకి పరిగెత్తుతుండు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు పరిగెత్తుతావు, ఎక్కడికి పోతావు? అది లంచం తీసుకుంటున్నావు, ఎంత 40,000 ఎంతో ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేసి తీసుకుంటున్నట. వీళ్ళు రాగానే, అరే నువ్వు గోడ దూకి పారిపోతే ఎన్ని రోజులు పోతావు? ఇల్లు, భార్య, బిడ్డలు, జాబ్ ఇవన్నీ వదిలేసి 40,000 గోడ దూకి అసలు అంటే ఒక మనిషి తప్పు చేస్తే ఈయన మంచి ట్రైనింగ్ తీసుకొని ఒక మండలం మొత్తం ఆయన కంట్రోల్లో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే ఎస్ఐ ఇక్కడ ఏం చేసిండు, 40,000 ఇవ్వాలని ఎస్ఐ రాజేష్ డిమాండ్ చేశాడు. 40,000 లంచంలో నువ్వు వీళ్ళకి దొరికినవని గోడ దూకి పారిపోతున్నావు అంటే నీకున్న క్రెడిబిలిటీకి, నీకున్న ఆలోచనకు దాన్ని ఎదుర్కోవాలి నువ్వు. ఇది ఇట్లా కాదు వాళ్ళని జెన్యున్ ఏదైనా ఉండుంటే ఆడ వివరించాల్సింది పోనీ నువ్వు తప్పు చేసినావు, ఓకే నేను తప్పు చేసినా అని లొంగిపోయి మా అంటే ఏం చేస్తావు, నీ ఉద్యోగం తీసారుగా, సస్పెండ్ చేస్తాడు, మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఏదో లాబింగ్ చేస్తావు, వేరే చోట పోస్టింగ్ చేయించుకుంటావు, అయిపోతే జరుగుతుంది వ్యవస్థలో. నువ్వు గోడ దూకి పారిపోతున్నావు అంటే చూడు నీ ఆలోచన, నువ్వు తప్పు చేస్తే నీ ఆలోచన ఎంత క్షీణించిందో. అట్లుంది వ్యవస్థ, అట్లుంది వీళ్ళ కథ చూడు ఎట్లుందో. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలు హైదరాబాద్ ఏసీబీ డిఎస్పీలు సుదర్శన్ బాలకృష్ణ, గౌడ్ శ్రీధర్లు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లి తండా శివార్లో ఈ నెల 1న వరికోత యంత్రాంగం బ్యాటరీలు స్థానికులైన పాండు, పరశురాములు చోరీ చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే, ఒక కేసు నమోదు చేయకుండా 40,000 ఇవ్వాలని ఎస్ఐ రాజేష్ డిమాండ్ చేసిందట. 2న 10,000 ఇతరుల ఫోన్పే ద్వారా తీసుకున్నాడు. మిగతా సొమ్ములు ఇవ్వాలని ఎస్ఐ వేధించడంతో పాండు, పరశురాములు ఈ నెల 13న అనీషా అధికారులను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం పాండు నుంచి స్టేషన్లో ఎస్ఐ లంచం తీసుకుంటుండగా అనీషా అధికారులు పట్టుకునేందుకు వచ్చారు. వారిని చూసిన రాజేష్ అక్కడి నుంచి తప్పించుకొని గోడ దూకి పరుగు తీశాడు. అనీషా అధికారులు అతని వెంటబడి టెక్మాల్ మార్కెట్ సమీపంలో పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు సంతోషంతో పోలీస్ స్టేషన్ ఎదుట బాణసంచ కాల్చి సంబరాలు చేశారు. ఇది అంటే ఇప్పుడు ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతురో చూడు ఆయన వల్ల, ఆ ఎస్ఐ వల్ల. ఇక పట్టుకుర్రా భయ్ మాకు ఈయన పిడ వదిలిందిరా అన్న ఒక సంతోషంలో టపాసులు పేల్చుకుంటున్నాడు ప్రజలు అక్కడ. వనపర్తి జిల్లా గోపాల్పేట డిస్కాం ఏఈ హర్షవర్ధన్ రెడ్డి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు గోపాల్పేట మండలానికి చెందిన ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అనీషా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఎవరన్నా మిమ్మల్ని లంచం డిమాండ్ చేసినప్పుడు తీసుకోవడం ఎంత నేరం, ఇవ్వడం కూడా అంతే నేరం. ఒక సామాన్యుడు ఉంటాడు, ఆయనకు ఎవరిని ఆశ్రయించాలనో తెలియదు. ఇప్పుడు ఒక లంచం ఒకరు డిమాండ్ చేస్తుంటారు, ఎవరిని ఆశ్రయించాలనో తెలియదు, ఎవరికి చెప్పాలనో తెలియదు, చెప్తే మళ్ళీ నా పని అవుతుందో కాదో తెలియదు, ఆయన పట్టుబడతాడో పడదో. ఇలాంటి ఎన్నో సతమతమైన ప్రశ్నలతోని ఒక సామాన్యుడు నలిగిపోయి ఆప్షన్ లేక అప్పులు సప్పులు చేసుకుంటూ తీసుకొచ్చి లంచం ఇస్తాడు. నేను ఇదే సోషల్ మీడియా వేదికగా మా న్యూస్ వేస్ తరఫున నేను మీకు మొత్తం చెప్తున్నా, మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా లంచం డిమాండ్ చేస్తే మా ఛానల్ను కన్సల్ట్ కాండి. కింద నెంబర్ ఉంటుంది మా ఛానల్, దానికి ఫోన్ చేసి ఈ పలానా అధికారి మమ్మల్ని లంచం అడుగుతున్నాడు అని చెప్పండి. మేము చూసుకునే మీకు సంబంధం లేదుగా, వాళ్ళకు మేము పట్టిస్తాం, అనీషా టీంకు, ఏసీబీ వాళ్ళకు మేము పట్టిస్తాం.
మీకు సంబంధం లేదుగా, మీ పేరు కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మీకు మీకు కమ్యూనికేషన్ ఉంది, మీకు తెలుసు, మీకు అవగాహన ఉంది, మీరు అప్రోచ్ కాగలుగుతారు అంటే వెళ్ళండి. ఇన్ కేస్ ఎవరైనా సామాన్యులు బాధపడుతుంటారు, మాకు తెలియదు ఎట్లా అప్రోచ్ కావాలో తెలియదు, గీర మమ్మల్ని లంచం అడిగి వేధిస్తుండు, జెన్యున్గా మాకు ఈ పని కావాలి కానీ కావట్లేదు, ఈయన లంచం అడిగి అడ్డుపడుతుండు అన్నది ఏదైనా ఉంది అంటే దయచేసి మీరు నిర్మోహమాటంగా ఏ టైంలోనైనా మా ఛానల్ను కన్సల్ట్ కావచ్చు. మీకు నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. మీ మీ పేరు గోప్యంగా ఉంచి మేము చట్టానికి ఆయన ఎట్లా అప్పచెప్పాలనేది మేము చూసుకుంటాం. ఇక అది